నేను వదిలేసినటువంటి కారుల్లోనే తిరుగుతున్నామన్నారు. ఏంటి నీ సొత్తా, నీ ఆస్తా గవర్నమెంట్ కార్లు? నాకు ఇంకా చాలా మాట్లాడాలి. నాకు కూడా సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. ఎవరి సొత్తు అనుకుంటున్నా? గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొత్తు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి ఆ వెహికల్స్ వస్తాయి. గవర్నమెంట్స్ రూల్స్ ప్రొవైడ్ చేస్తుంది రూల్స్ ప్రకారంగా. నీకేం పర్మనెంట్ కాదు కదా, అందుకే కదా ప్రజలు నీకు పర్మనెంట్ చేయలేదు. ప్రజలు తిరస్కరించారు, నిన్ను ఓడించారు. అక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా లేదా ఎంపీలుగా ఏమైనా శాశ్వతంగా ఉంటామా? ప్రజలు అనుకుంటేనే శాశ్వతంగా ఉంటాం. ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకుని ప్రజల హృదయాల్లో నిలిచిపోతేనే ఎవరమైనా సరే కంటిన్యూగా వర్క్ చేయగలుగుతాం. ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులం అవుతాం. అది కూడా పార్టీ, అదే నాయకుడు మనల్ని ఆశీర్వదిస్తే, ప్రజలు పార్టీ నాయకత్వం ఆశీర్వదిస్తేనే మనకు పదవులు వస్తాయి. అంతే తప్ప నేను వదిలేసిన కారులో తిరుగుతున్నారంటే అదేం నీ ఆస్తి కాదు, నీ పర్మనెంట్ ఆస్తి కాదు, లేకపోతే మీ ఇంట్లో ఆస్తులు కాదు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మహిళల్ని అవమానించడమే వైసీపీ నాయకులకి అసలు వెన్నతో పెట్టినటువంటి విద్య అయిపోయింది.